ఒకప్పుడు పండుగ, ఇప్పుడు పండుగ ఏంటి? అల్లరి ఉండాలి, ఆట ఉండాలి, పాట ఉండాలి, డీజే సౌండ్లు ఉండాలి, ఏమంటే మెరుపు లాంటి లైటింగ్ సిస్టమ్ ఉండాలి, జిగేలమని డెకరేషన్స్ ఉండాలి. ఇదా దేవుడు కోరుకుంటుంది? దేవుడు కోరుకుంటుంది? నేత్రాశను కలిగించే అండ్ జీవపు డంబాన్ని కలిగించే ఈ హేయమైన చర్యలన్నీ కూడా ఏమంటే అల్లరితో కూడిన ఆటపాటలు. పాపం కాదా? ఆడితే ఏంటంటే పాపం, పాడితే ఏంటంటే పాపం. ఆడుటకు లేచారట. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే ఎవరు అన్నారు? బైబిల్లో దేవుడు ఏమని వ్రాయించాడు అని అంటే ఎవరు అన్నారు? చదవండి ఒకసారి. అందులో తినుటకు త్రాగుటకు కూర్చున్నారంట. సిట్టింగ్. ఏంటి సిట్టింగ్ అంటే? తినడం త్రాగడం. పండగంటే ఏంటి? సిట్టింగ్. ఏంటది? తినడం త్రాగడం. సిట్టింగ్. స్టాండింగ్ ఏంటంటే ఆడుటకు. దేవుని మందిరములో, దేవుని సముఖములో ఏమంటే దేవునికి ఆరాధన చేస్తున్నామని నువ్వు గెంతటము, నువ్వు గొంతులేయటము, నువ్వు హేయమైన కార్యక్రమాలు చేయటము, మీ పిల్లలతో నాట్యాలు చేయించటము ఆడుటకు లేచారట. లేచిన వారందరూ ఆ రోజున లేచిపోయారు మరొక లోకానికి. అదే అన్నాడు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడే. ఒక దేవుని ప్రతిష్ఠించుకుని ఆ దేవుని ముందు నాట్యాలు చేస్తున్నారట, పాడుతూ ఉన్నారట. కీర్తనలు కీర్తనలు డీజే కీర్తనలు అండి. ఈరోజు క్రైస్తవులు దాపురించాయి కదా. అవి క్లబ్బులా, పబ్బులా, అవి ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. అక్కడ యెహోవా అంటారు, అక్కడ దేవుడు అంటారు, అక్కడ తండ్రి అంటారు, అక్కడ క్రీస్తు అంటారు, అది త్యాగము అంటారు. కానీ చేసేదంతా గంతులు, పాటలు, మాయదారి పాటలు, హృదయాన్ని హత్తుకునే పాటలు కాదు. ఏమంటే మనుషుల్ని తన మీద ముంచేసే పాటలు పాడుతూ సంగీతాలతో ఏం చేస్తున్నారంటే ప్రజల్ని మాయ చేస్తూ మభ్యపెడుతూ ఏమంటే ఇదిగోండి వాళ్ళని నిత్య నరకాన్ని నడిపించే కళాకారులు ఉన్నారు మన భారతదేశంలో క్రైస్తవులు. ఆరాధన అంటారు. ఆరాధన ఏంటి? ఆరాధన అంటే పాటలు